అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్. హెర్బల్ డాన్సింగ్ ఇవ్వడానికి వచ్చాం. మీ బాడీ చాలా స్ట్రాంగ్ బాడీ. ఇది బాడీ కాదమ్మా, డెడ్ బాడీ. చల్లగా ఉందమ్మా. అమ్మంటావేంటి? నాకు ఇంకా పెళ్లి కాలేదు. పోనీ చెల్లెంటానమ్మా. ఫేస్ వాష్ చేసుకో. ఫేస్ అంటే ఏంటమ్మా? అసలు ఆయనకి ఫేస్ ఉంటే కదమ్మా వాష్ చేయడానికి. అయితే నేను చేస్తా. అమ్మో అమ్మా అమ్మా అమ్మో. ఇంకా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయమ్మా? నో, యూ కెన్ గో. థ్యాంక్స్ చెల్లి. అమ్మా అమ్మా అయ్యా అమ్మా వామ్మో అమ్మా. కమ్ ఆన్ గర్ల్స్. ఎందుకన్నా బాధపడతావు? ఫేస్ ఫ్రెష్ గా ఉంది, ఇస్త్రీ బట్టలు నలగలేదు, మనల్ని కొట్టారని బయట చెప్తే తప్ప ఎవరికి తెలియదన్నా. దానా పోదాము. ఏందిరా సింహాచలంగా రార్లకి సెందుకు తాగించారు? ఇప్పుడు అర్థమైందిరా. 30 years in city, 3 minutes. శ్రీరామ్ యాదవ్, సింహాచలం, డీసీపీ. ఈ చేతులు ఎంత బరువుగా ఉన్నాయి. కాస్త నా చెయ్యి కాసుకోరా. అన్నా దగ్గరికి రాలేదన్నా. యూజ్ చేసుకో అన్నా, యూజ్ చేసుకో. గట్టిగా రాకు, మళ్ళీ కౌన్సిలింగ్ అంటారేమో. అమ్మో అయ్యా నీకు దండం పెడతా, కాస్త పక్కది. ఇదేంద్రా అయ్యప్ప కొండలా ఎంత లోతుగా ఉంది. అన్నా కళ్ళు మూసుకొని అయ్యప్ప అని దూకేద్దామన్నా. అంతేనా? అయ్యప్ప అవ్వన్నా, మనకు జరిగిన ఇటు వానికి కూడా జరగాలి. జర ఓపిక బట్టి ఏం కానట్టు యాక్ట్ చెయ్యన్నా, లేకపోతే జంప్ అయిపోతాడన్నా. నమస్తే వస్తా. నమస్తే అన్నా. అరే శ్రీరామ్, ఏమ్రా రాత్రి నాతో తాగి తిని నాకు తెలియకుండా కౌన్సిలింగ్ ముందు వస్తావరా? నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు అన్నా. అన్నా డిస్కషన్ ఎందుకన్నా? ఆ ఆఫీసర్ వెయిట్ చేస్తున్నాడు, నువ్వు వెళ్ళు. పడేరా. ఏరా నీ ఏరియా కౌన్సిలింగ్ ఎంతలా మాట్లాడుకున్నావు? సీక్రెట్ అయితే చెప్పకు. ఓపెన్ సీక్రెట్ అన్నా. నువ్వు వెళ్ళి నీ ఏరియా మాట్లాడుకో. నీ ఏరియాకి ముందు ఎంత మాట్లాడుకున్నావు చెప్పు. అది 2-3 నెలలు అవుతుందన్నా చెప్పడానికి. బిల్లా అదంతా ఓ పద్ధతి ప్రకారం జరిగిందన్న కౌన్సిలింగ్. నువ్వు వెళ్ళి లోపల ఆఫీసర్ వెయిటింగ్. నేను లోపలికి వెళ్తున్నా, నేను వచ్చే వరకు మీరు ఇద్దరు ఇన్నే ఉండండి. అరే 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 అరే, ముందు బచ్చగాన్ని ఎట్లా పిలుస్తారు సార్ కౌన్సిలింగ్ కు? ఆడ హైదరాబాద్ లో నన్ను చూస్తే సికింద్రాబాద్ మారిపోతాడు. చెప్పండి సార్ మీరు. నర్సింగ్ గారు కూల్ గా కూర్చొని మాట్లాడుకుందాం. ఏం సార్ ఆన్ని కౌన్సిలింగ్ కు ముందు పిలుస్తారు సార్? నా ఇజ్జత్ అంతా పోయింది సార్. ఈ సిటీలో కౌన్సిలింగ్ ఏదైనా జరిగితే ముందు సుల్తాన్ బజార్ నర్సింగ్ యాదవ్కే జరగాలి. మా గురించి మీకు తెలియదా సార్? మీ ముందు ఆఫీసర్ని అడగండి సార్. పేపర్ చదవరా సార్ మీరు? 1991 లో థియేటర్ లో బ్లాక్ చేయకుంటే అద్దాలు వలగొట్టేసిన, బార్ లో మామూలు ఇవ్వకుంటే లుటాన్ చేసినాను సార్. సిటీ సివిల్ కోర్ట్ లో డబుల్ మర్డర్ చేసిన, సేమ్ డే ఒక ఇంట్లో జరి 5 నరికేసిన. ఇండియా టుడే, డక్కన్ క్రానికల్, టైమ్స్ ఆఫ్ ఇండియా, వార్త, ఈనాడులో అత్కడీలేసి కలర్ ఫోటోలు వేసినారు సార్. ఇంత ఇస్తున్న నన్ను ముందు కౌన్సిలింగ్ పిలవక వాడిని పిలుస్తారు సార్. సార్ ఏమన్నా అయిపోయి సార్, ముందు వానికి ఒక్కసారి కౌన్సిలింగ్ ఇస్తే నాకు 2 సార్లు ఇవ్వాలి సార్. ఇచ్చేది మాట్లాడాలని లేకుండా వెళ్ళిపోతా. రై చెప్పరా సార్? అన్న ఏం చెప్పిండో అన్ని 100కి 100 రూపాయలు నిజం సార్. దానికి సాక్ష్యం నేనే సార్. వైదేదో కౌన్సిలింగ్ ఇచ్చినట్టే బచ్చగాళ్లకు మా నర్సింగ్ ఆయనకు 2 ఇచ్చి నాకు 1 ఇయ్యరు సార్. నేను పిల్లలు వెళ్ళాను సార్, వెళ్ళిపోతా సార్. అన్నా తంబి, ఈ పార్టీకి లోపల ఏం జరుగుతూ ఉంటుందన్నా? రాజు గారు అంటాడు, బయలుదేరదామా అంటాడయ్యా. రండి ప్లీజ్ కమ్. డాక్టర్ గారు క్యారియా. ఏం చక్కరా నాకు పైల్వాన్ను కుర్చీలు కొట్లాను నేను. మందులు గిందులు వలే నాకు సార్. ఆల్రెడీ వాళ్ళు చేయించుకున్నారు సార్. గట్లనా? అయితే నాకు డబుల్ చెకప్ చేయండి సార్. కూర్చోండి. రండి ఇక్కడ చూడు. బాగా
ఇక్కడ ఈ సైడ్ లో సార్ తొందర చేయండి సార్, అవతల నేను డబుల్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. అన్నకు డబుల్ అయితే నాకు సింగిల్ సార్. జరగలేదు సార్. ఎవ్రీథింగ్ ఓకే, తీసుకెళ్ళండి సార్. ముందే చెప్పినాను సార్ వస్తానని. ఐరన్ బాడీ నాది. అన్నకు డబుల్ అయితే నాకు సింగిల్ సార్. జరగలేదు సార్. రండి సార్ రండి. షర్ట్ విప్పండి సార్. షర్ట్ స్కానింగ్ చేయాలి, విప్పండి సార్. వాళ్ళు ఇప్పిరా? ఇప్పారు సార్. అయితే డబుల్ ఓకే. సింగిల్ ఓకే. ఇదేం కౌన్సిలింగ్ బాబు? ఇదే రా కాలు అరే తొంగి చూసినానికి ఇంత బాధలారా అయ్యా? మా గురుగారు చూద్దామని వచ్చిన సార్. గొర్రెని గుచ్చాడు గొర్రె 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 గుంజుకొచ్చి దిమ్మల దమ్మల దిమ్మల దమ్మల కొడతారని తెలియక కొత్త బట్టలు వేసుకొచ్చిన సార్ కౌన్సిలింగ్ ఇస్తారని. ఇదేం కౌన్సిలింగ్ సార్? కౌన్సిలింగ్ అంటే పైసలు అనుకున్నా సార్. సింహాచలం సార్ వీనెంబడికి ఎప్పుడు తిరిగా సార్? మొత్తం సింహాలే కనిపిస్తాయి. ఇదేం చెప్పరా బాబు? ఇదేం కౌన్సిలింగ్ రా బాబు? అమ్మా సింగలొత్తుడా నాయన, కోటిలో చెరుకు రసం అని నమ్ముకొని బతుకుతారా నాయన? ఇక రాన్రా. కుర్చీ వచ్చుంటుందన్నా? సింహం కూర్చొని ఉంటుందన్నా. ఒక్కసారి దాదాగిరి చేస్తూ కనపడ్డావా, నీ డెడ్ బాడీ ఫోటో ఇండియా టుడే కవర్ పేజ్ మీదకి వచ్చేటట్టు చేస్తా. ఫోటోలో దిగాను సార్. జాగ్రత్త. ఇదేం కౌన్సిలింగ్ రా బాబు? ఏమన్నా ఉల్టా పల్టా కనిపిస్తున్నావు చక్కగా రాదే? మజాక్ చేస్తున్నావు అన్న? కళ్ళు మూసుకొని చక్కనాడు. అమ్మ తోడు అన్ని ఉల్టా పల్టా కనిపిస్తున్నాయి. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటారు. ఇలాంటి మంచి పనులకి మాత్రం ముందుకు వెళ్ళిపోతారు. ఓల్డ్ సిటీ తర్వాత న్యూ సిటీ వచ్చింది తెలుసా? అరే మామింద ఎందుకు గుస్సా అవుతున్నావు? నా పहले जाके आओ फिर बात करेंगे. అయ్యా ఆఫీసర్ వెయిటింగ్ పోయిరా. जाओ जाओ. అమ్మా అమ్మా కౌన్సిలింగ్ వెళ్ళాలి. ఏంటో కారు కూడా ఉల్టా పల్టా కనిపిస్తుంది ఏమిరా? సీతారాడు. అవురా శ్రీరామ్, కౌన్సిలింగ్ అంటే గిట్లుంటదని ఒక్క ముక్క ముందే చెప్పుంటే బయటకే బచాంచుకొని పారిపోతుంటే కదరా. ఆడ చెప్పనిచ్చావన్నా? గోల్కొండ ఎక్స్ప్రెస్ మరే చూసుకోపోతే కదన్నా. అవురా, మన పరిస్థితి గిట్లుంటే పాత బస్సు బతికేమైతుందో. ఓకే, షుగర్ ఓకే. అలాగే రండి సార్. వందే మాతరం వందే మాతరం. ఏమ్రా నాకు చెప్పకుండానే కౌన్సిలింగ్ వస్తారా? 2 నిమిషాల్లో వస్తా బిడ్డ. టైం లేదన్నా. ఉల్టా పల్టా వస్తున్నావు సీదాగా రాదే? 2 నిమిషాల్లో వస్తారని నిమిషంలోనే వచ్చినావు కదన్నా. అది లేదన్నా. మీ అందరినీ సార్ రీకౌన్సిలింగ్ పిలుస్తున్నారు.